శ్రీశైలం 1 టౌన్ పరిధిలో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. శ్రీశైలానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ రెవెన్యూ అధికారులు సీజ్ చేసి ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేయించారు. అయితే గత 2 ఏళ్లలో ఏపీ, తెలంగాణకు చెందిన 1197 క్వార్టర్ బాటిల్స్, 186 లీటర్ల నాటుసారా పట్టుబడ్డాయని అన్నారు. అక్రమంగా మద్యం తెచ్చిన వారిపై దాదాపు 48 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు నంద్యాల నుంచి ఎక్సైజ్ ఏఈఎస్ గారు రాముడు సారు, మేము, అదేవిధంగా మా నంద్యాల జిల్లా ఎస్పీ సార్ అద్రాజ్ సింగ్ రాణా ఐపీఎస్ మరియు ఆత్మకూరు డిఎస్పీ గారి రామాంజనేశ్వర సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గత 2 సంవత్సరాలుగా 2024-25 సంవత్సరంలో మేము పట్టుకున్న మద్యము, డిపిఎల్, ఎన్డిపిఎల్ అంటే తెలంగాణ రాష్ట్రం చెందిన మద్యము, నాటు సరాయిని కలిపి ఈరోజు రెవెన్యూ సిబ్బంది పంచాయతీరాజ్ సమక్షంలో డెస్టా చేయడం, మల్లమ్మ డంపింగ్ యార్డ్ వద్ద డెస్టా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల చెందిన 2024-23 అనగా ఎక్సైజు తెలంగాణ రాష్ట్రము మన ఆంధ్ర కలిసి మొత్తం 43 కేసులలో 186 లీటర్ల సారాయి, 597 180 ml క్వార్టర్ బాటిల్ను ఈరోజు పంచాయతీరాజ్ సమక్షంలో డెస్టా చేయడం జరుగుతుంది.